ఏపీ అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్నాయి. ఇప్పుడు లైవ్ చూద్దాం. రైతులే చాలా ఎక్కువగా ఉన్నారు, డీ పట్టాదారులే ఎక్కువగా ఉన్నారు. వాళ్ళందరూ ఈరోజు ఆ ఎయిర్పోర్ట్ రావడం వల్ల కనెక్టివిటీ పోయింది పూర్తిగా. ఆ పంచాయతీలందరికీ కనెక్టివిటీ పోయింది. కాబట్టి దానికి సంబంధించిన రోడ్ల మీద ఏమైనా ప్రత్యేక ప్రణాళికలు చేస్తున్నారా? ఎందుకంటే వాళ్ళందరూ ఈరోజు బయటికి రావాలంటే చాలా కష్టంగా ఉంటున్నది. అదొక గ్రోత్ హబ్గా మనం చూస్తున్నాం. కాబట్టి అక్కడ అభివృద్ధి రావాలి అంటే ఖచ్చితంగా ఈ రోడ్లు అనేవి చాలా ఇంపార్టెంట్ అధ్యక్ష. కొన్ని రోడ్లని ఐడెంటిఫై చేయడం కూడా జరిగింది. ముక్కాం టు చాకవలస, అలాగే దిబ్బలపాలెం టు సవరవిల్లి, పోలిపల్లి టు మోదవలస, బైరెడ్డిపాలెం టు సబ్బన్నపేట, అలాగే కంచేరు టు రామచంద్రపేట. ఇవన్నీ రోడ్లు చాలా ఇంపార్టెంట్ రోడ్స్ అధ్యక్ష. అక్కడ వాటన్నిటి మీద ఏమైనా ప్రత్యేక ప్రణాళికతో ముందుకు తీసుకొస్తున్నారు. ఎందుకంటే కొన్ని రోడ్లు 2040 మాస్టర్ ప్లాన్ రోడ్స్ కూడా ఉన్నాయి అధ్యక్ష. ఇందులో అవన్నీ కూడా ఏమైనా సవరణలు చేసి ఖచ్చితంగా నేషనల్ హైవేకి కనెక్టివిటీ ప్రాతిపదికగా ఏమైనా దృష్టి పెట్టారా అన్నది ఈరోజు మీ ద్వారా మినిస్టర్ గారిని అడుగుతున్నాం అధ్యక్ష. ధన్యవాదాలు అధ్యక్ష. పోస్పాటి విజయలక్ష్మి గారు. ధన్యవాదాలు అధ్యక్ష. పాయింట్స్ చెప్పమ్మా, ఉపన్యాసం కాకుండా పాయింట్స్ మాట్లాడండి. పాయింట్స్ చెప్తాను అధ్యక్ష. అధ్యక్ష, మీరు ఆర్ఎన్బి మినిస్టర్గా ఉన్నప్పుడు ఇప్పుడు ఉన్నటువంటి రోడ్స్ అక్కడ మీరు నా తండ్రి అయినటువంటి పూసపాటి అశోక్ గజపతిరాజు గారు తెచ్చారు అధ్యక్ష, వైజాగ్ విజయనగరం మధ్యన. ఇప్పుడు మనం చూస్తుంటే భోగాపురం ఎయిర్పోర్ట్కి మెయిన్గా మనకి దాంట్లో దాంట్లో కార్గో రిపేర్ మెయింటెనెన్స్ ఓవరాల్ కూడా ఉన్నది. కాబట్టి డెఫినెట్గా దాని చుట్టూ రోడ్స్ చాలా అద్భుతంగా చేయాలి. ఎందుకంటే అక్కడికి కార్గో రావాలంటే మన్యం జిల్లా నుంచి కూడా కార్గో ఇక్కడ వరకు రావాలి. అంటే అరటిపళ్ళు పండించినా లేకపోతే బియ్యం పండించినా ఇవన్నీ కూడా కార్గో ద్వారా ఇతర దేశాలకి వెళ్తే వాళ్ళకి ఎక్కువ లాభం అనేది రైతులకు వస్తుంది. అయితే డెఫినెట్గా మనం రోడ్స్ చేయాలి. అలాగే మనకి విజయనగరం నుంచి భోగాపురం కనెక్టివిటీ రోడ్ అనేది మనకి ఐస్ ఫ్యాక్టరీ జంక్షన్ నుంచి అయనాడు జంక్షన్ ఆల్రెడీ విఎంఆర్డిఏ వాళ్ళు వైడనింగ్ చేస్తున్నారు. కానీ దానికి ఒక ఎస్టిమేట్ వేసి కూడా రోడ్ పూర్తిగా కంప్లీట్ చేయాలని నేను కోరుకుంటా ఉన్నాను అధ్యక్ష. ధన్యవాదాలు అధ్యక్ష. అధ్యక్ష ధన్యవాదాలు. ఏదైతే భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం వస్తుందో అది ఉత్తరాంధ్రకే ఒక గ్రోత్ ఇంజిన్ ఉండిపోతూ ఉంది. మీకు తెలుసు, మరి మీద పూర్తిగా ఐడియా కూడా ఉంది. మనకు విశాఖపట్నంలో ప్రధానంగా ఇప్పుడున్న సమస్యల్లో ట్రాఫిక్ సమస్య ఒకటి అధ్యక్ష. వన్స్ భోగాపురం ఎయిర్పోర్ట్ కానీ నిర్మాణం కంప్లీట్ చేసుకునేది కమర్షియల్ ఆపరేషన్ స్టార్ట్ అయితే అది ఆ తర్వాత ట్రాఫిక్ ఎలా ఉంటుందో కూడా మనం ఊహించుకోవచ్చు. యాజ్ పర్ ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ ప్రకారం ఎయిర్పోర్ట్ నిర్మాణం అయితే సర్వేయంగా అవుతుంది అధ్యక్ష. యాజ్ పర్ షెడ్యూల్ ఏదైతే ఇచ్చారో దానికంటే ముందుగానే కంప్లీట్ చేస్తారని చెప్పి మనకి రిపోర్ట్స్ అంతా ఉన్నాయి. మరి వన్స్ ఎయిర్పోర్ట్ స్టార్ట్ అయ్యే లోపు కానీ దానికి కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రత్యేకించి మెట్రో కానీ లేకపోతే అప్పుడు గతంలో మనం గవర్నమెంట్లో ఉండగా అనుకున్నాం, మీకు కూడా ఐడియా ఉంది, బీచ్ రోడ్లో ఒక ఎలివేటెడ్ ఎక్స్ప్రెస్ హైవే లాంటిది ఒకటి కానీ ఉన్న ఎగ్జిస్టింగ్ రోడ్లలో ఫ్లైఓవర్స్ కానీ ఇవన్నీ కూడా మనం నిర్మాణం పూర్తి చేసుకోకపోతే రేపు ఎయిర్పోర్ట్ స్టార్ట్ అయిందంటే ఆ రోజు నుంచి ఇంకా హార్బుల్గా సిచ్యువేషన్ తయారవుతుంది అధ్యక్ష. అందుకే మీకు ప్రధానంగా మధురవాడ కానీ హనుమంతరావు జంక్షన్ కానీ ఇవన్నీ కూడా ఈవినింగ్ పీక్ అవర్స్లో, మరి ఆఫీస్ అవర్స్ కానీ లేకపోతే ఈవినింగ్ టైమ్స్లో మనం ఆ రోడ్లో వెళ్ళాలంటే ఒక నరకంలాగా మనం భావిస్తూ ఉన్నాం. కాబట్టి నేను మంత్రి గారిని ఒకటే కోరుతా ఉన్నాను, మేము వాటిలన్నిటికీ ప్రణాళికలు చేస్తున్నామంటే మరి ఎప్పుడు దానికి ప్రణాళికలు కంప్లీట్ అవుతాయి, ల్యాండ్ ఎక్విజిషన్ ఎప్పుడు అవుతుంది, ఎప్పుడు నిర్మాణం స్టార్ట్ చేస్తారు, ఎప్పటికి కంప్లీట్ అవుతాయి, ఈ రెండింటిని కూడా బ్యాలెన్స్ చేసుకోవాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. ఒక పక్క ఎయిర్పోర్టు కమర్షియల్ ఆపరేషన్ స్టార్ట్ అయ్యే లోపు ఇవి కానీ స్టార్ట్ కాకపోతే ఆ స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఎయిర్పోర్టు ప్రతిరోజు కూడా పబ్లిక్ నరకంలాగా ఫీల్ అవుతారు. కాబట్టి దీనికి ఒక వార్ ఫుడ్ బేసిస్ మీద ముందు అర్జెంటుగా, మరి ఇందాక ఎమ్మెల్యే గారు చెప్పినట్టుగా మెట్రో అయితే ఇంతవరకు ఈ బడ్జెట్లో కూడా పెట్టలేదు. మరి ఆ మెట్రోకి ఎప్పుడు యాక్సెప్టెన్స్ అవుతుంది, ఎప్పుడు భూసేకరణ చేస్తారు, ఎప్పుడు వర్క్ స్టార్ట్ చేస్తారు, ఎప్పుడు కంప్లీట్ చేస్తారు కూడా ఐడియా లేదు. మరి గతంలో మనం అనుకున్న బీచ్ రోడ్డు ఎలివేటెడ్ కారిడార్ వైజాగ్ నుంచి అప్ టు భోగాపురం ఎయిర్పోర్ట్ దాకా వయా బీచ్లో కూడా మొత్తం కంప్లీట్గా వేయాలన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు ప్రధానంగా ఆ రోజు ప్లాన్ చేసి పెట్టింది. దాని మీద ఇంతవరకు ప్రతిపాదనలు ఏజెన్సీలో ఉన్నాయి. అలాగే ఉన్న మన ఇప్పుడు హైవే దాంట్లో ఫ్లైఓవర్స్ చాలా చోట్ల దాదాపు 15-16 చోట్ల ఫ్లైఓవర్స్ కూడా ప్లాన్ చేశారు. వాటికి సంబంధించిన వరకు ఏమి ఎక్కడ ముందుకు సాగట్లేదు. కాబట్టి దీని మీద ఒక ఎమర్జెన్సీ మీటింగ్ ఒకటి పెట్టి
అన్ని డిపార్ట్మెంట్తో కూడా R&B కానీ లేకపోతే హైవేస్ కానీ లేకపోతే MAVD కానీ అన్ని డిపార్ట్మెంట్తో సమన్వయం చేసి దాని మీద ఒక యాక్షన్ ప్లాన్ కూడా చేయాలని కూడా కోరుతున్నాను అధ్యక్ష. కృష్ణకుమార్ రాజు గారు. ధన్యవాదాలు అధ్యక్ష. జనరల్గా ఒక ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వస్తుందంటే ప్రతి ఒక్కళ్ళు సంతోషిస్తారు అధ్యక్ష. కానీ విశాఖ వాసులైతే విశాఖపట్నము, విజయనగరము కాకపోయినా అనకాపల్లి, కాకినాడ వరకు అధ్యక్ష ఈ భోగాపురం ఎయిర్పోర్ట్ వస్తుందంటే గుండెల్లో భయం మొదలైంది అధ్యక్ష. ఎంత తొందరగా కంప్లీట్ అయిపోతే అన్ని ఇబ్బందులు మాకు మొదలవుతాయి అధ్యక్ష. ఎందుకంటే రోడ్స్ లేవు. ఒక పక్కన మెట్రో ఏదో చేస్తామని అంటున్నారు కానీ అటువంటిది ఏమీ ప్రతిపాదనలో కూడా లేదు అధ్యక్ష. అట్లాగే దయచేసి మంత్రివర్యులు నేను చెప్పేది ఏంటంటే విశాఖపట్నం ఎయిర్పోర్టు తెరిచి ఉంచాలి. ఎప్పటి వరకు అంటే రోడ్స్ తర్వాత మెట్రో అయ్యే వరకు విశాఖపట్నం ఎగ్జిస్టింగ్ ఎయిర్పోర్ట్ షుడ్ బి ఆపరేషనల్ అధ్యక్ష. లేకపోతే చాలా ఇబ్బంది అధ్యక్ష. గంటన్నర ప్రయాణం పడుతుంది వెళ్ళటానికి ఏదైనా ట్యాక్సీలో వెళ్తే 2,000 రూపాయలు తీసుకుంటాడు అధ్యక్ష. మళ్ళీ రావటానికి 2,000, మొత్తం ఫ్లైట్ టికెటే 4,000 అయితే ఈ వెళ్ళటానికి రావడానికి సరిపోతుంది అధ్యక్ష. కాబట్టి పెద్ద ఎత్తున ఉద్యమం చెయ్యాలి, దీనిపైన ఉంచాలి అని చెప్పి నన్ను కోరటం జరిగింది అధ్యక్ష. కానీ నేను ఎమ్మెల్యేగా ఉన్నాను కాబట్టి నేను చేయకూడదు, కూటమి ప్రభుత్వంలో ఉన్నాం కాబట్టి నేనేమి చేయటం లేదు అధ్యక్ష. ఎందుకంటే అధ్యక్ష విశాఖపట్నం ఉద్యమాలు చేస్తే ఉమ్మడిగా ఉన్నాం అందరం, ఉద్యమాలు చేయడానికి వీల్లేదు. అందుకే అధ్యక్ష, అందుకే నేను దయచేసి మంత్రివర్యుల్ని కోరేది ఏంటంటే మెట్రో తర్వాత రోడ్స్ కంప్లీట్ అయ్యే వరకు భోగాపురం ఎయిర్పోర్టు మీరు స్టార్ట్ చేస్తే చేసుకోండి, ఇంటర్నేషనల్ ఫ్లైట్లకి స్టార్ట్ చేసుకోండి. అంతేగాని డొమెస్టిక్ ఫ్లైట్లకి మాత్రం స్టార్ట్ చేస్తే ఆ డిఫరెన్స్ ఆఫ్ డబ్బులు కూడా మంత్రివర్యులు ఇవ్వాలి అధ్యక్ష. అధ్యక్ష ఇంకొక విషయం అధ్యక్ష, తప్పనిసరిగా మెట్రో అంటే L&T అంటే మెట్రో గుర్తుకొస్తుంది అధ్యక్ష. అటువంటి ప్రపంచ ప్రఖ్యాత సంస్థలతోటి చేయిస్తేనే అది త్వరితగతిన పూర్తవుతుందని చెప్పి తమరి ద్వారా మంత్రివర్యులకి విన్నవించుకుంటున్నాం అధ్యక్ష. అధ్యక్ష, ఏదైతే ట్రాఫిక్ కంజెక్షన్ కోసంగా క్వశ్చన్ చేశారో దానికి ఒకటి మెట్రో రైలు ఒకటి ప్రపోజ్ చేశాం అధ్యక్ష. అది కూడా గాజువాక నుంచి భోగాపురం వరకు పోయా మద్దెలపాలెం అండ్ మధురవాడ, ఇది మొత్తం 34.6 కిలోమీటర్లు అధ్యక్ష. ఇది ప్రాజెక్ట్ యాక్చువల్గా సెంట్రల్కి పంపించింది అధ్యక్ష. అది ప్రాసెస్లో ఉంది. ఖచ్చితంగా త్వరలో దాన్ని శాంక్షన్ చేయించుకొని దాన్ని టేకప్ చేయడం జరుగుతుంది అధ్యక్ష. ఆ ప్రాజెక్ట్ వస్తే కొంతవరకు అయితే ఈ ప్రాజెక్ట్ పూర్తి కావడానికి కనీసం 4 years పడుతుంది అధ్యక్ష. ఎక్కడైనా దేశంలో మెట్రో టేకప్ చేస్తే మినిమం 4 years పడుతుంది అధ్యక్ష. అయితే అదే కాకుండా ఆ యొక్క AH45 రోడ్, వాళ్ళు అడిగింది AH45 రోడ్డు, దాని మీద ట్రాఫిక్ కంజెక్షన్ తగ్గించడానికి మొత్తం ఒక 15 రోడ్లు ఇంటర్నల్గా ప్లాన్ చేశారు అధ్యక్ష. అది కూడా 1.5 yearలో పూర్తి అయ్యేటట్టుగా యాక్చువల్గా నేను అధికారులకు ఆదేశం ఇచ్చాను. దాని మీద వాళ్ళు వర్క్ చేస్తున్నారు. ఇందులో పర్టికులర్గా ఏదైతే AH45 నుంచి NH16కి, NH16 అనేది ప్రస్తుతం నేషనల్ హైవే, AH47 అనేది ఓల్డ్ హైవే. ఎక్కువ ట్రాఫిక్ వచ్చి AH45 మీద ఉంటుంది. దాని నుంచి NH16 పోయేటట్టుగా ఒక 6 రోడ్లు ఇక్కడ ప్లాన్ చేస్తాం అధ్యక్ష. 6 రోడ్లలో పెనగండి నుంచి వేపగంట జంక్షన్ వరకు 7.25 కిలోమీటర్లు అధ్యక్ష. అదేవిధంగా సర్వే నెంబర్ 33 ఆఫ్ వేపగుంట టు సర్వే నెంబర్ 128 ఆఫ్ జుత్వాడ, అది వచ్చి 6.05 కిలోమీటర్స్. సర్వే నెంబర్ 1 ఆఫ్ పరదేశపాలెం టు సర్వే నెంబర్ 125 ఆఫ్ గంభీరం,